నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజివేముల. నేను మీ మంజుని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చి తీసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు, ముందుగానే 1 అవర్ నానబెట్టుకున్న గుప్పిడంత శనగపప్పు. ఈ శనగపప్పుతోనే కర్రీ టేస్ట్ మారుతుందండి, చాలా బాగుంటుంది. ఇందులో కాస్త ఉప్పు వేసి దీన్ని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాబేజీని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే కాస్త ఉప్పు వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఇలా బాగా మగ్గాక అందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ నూనెలో మగ్గించుకోవాలి. మనం అన్నీ పచ్చివే వేసాం కాబట్టి కాసేపు నూనెలో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవి నూనెలో బాగా మగ్గాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 15 to 20 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. మూత తీస్తూ మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ దీన్ని మగ్గించుకోవాలి. మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి, అందుకని మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఈ కర్రీని సేమ్ శనగపప్పు బదులు పెసరపప్పు వేసి కూడా చేసుకోవచ్చు. చూడండి, 15 మినిట్స్ తర్వాత క్యాబేజీ బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని కూడా కాస్త మగ్గించుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching, friends.